పాలు ఆరోగ్యకరమే, మరి పాల కంపెనీ డైరీ ఫామ్ తమ పాలిట డేంజర్ గా మారింది అంటున్నారు కరీంనగర్లోని పలు కాలనీల వాసులు. కరీంనగర్ డైలీ కాలుష్యం తమ బ్రతుకులను కాటేస్తోందంటూ ఆందోళనలు చేపట్టారు. అసలేం జరుగుతోంది? కాలనీ వాసుల కష్టం ఏంటి? కంపెనీ ఇస్తున్న వివరణ ఏంటి? ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా ఖ్యాతికెక్కిన కరీంనగర్ లో తాజాగా ఇలా మిల్క్ షాక్ ఉద్యమం తెరపైకి వచ్చింది. పాలకూట విషం నుంచి తమ ప్రాణాలను కాపాడాలంటూ ఆందోళన బాటపట్టారు కాలనీ వాసులు. కరీంనగర్ డైరీని తమ ఏరియా నుంచి తీసివేయాలని, కరీంనగర్ డైరీని తమ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ స్మెల్కి, ఆ పొగకి, పొల్యూషన్కి మొన్న మా పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. 2 days హాస్పిటల్లోనే ఉన్నాం మేము. పాల కంపెనీ తమ ప్రాణాలను తోడేస్తుందని, డైరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల కంటి నిండా నిద్ర ఉండడం లేదు, కనీసం నీళ్లు కూడా తాగలేని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాల కంపెనీ వల్ల గాలి కాలుష్యం, నీటి కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని గొల్లుమంటున్నారు స్థానికులు. వాసన స్మెల్ భరించలేకపోతున్నాం. ఎప్పుడు 24 గంటలు, రోజు సాయంత్రం అయిందంటే చాలు, ఇక రాత్రి 2ంటికి కూడా నిద్రలో ఉలికి పడతాం. గంతగానం స్మెల్ వస్తుంది. మా కళ అప్పు సప్పు చేసి జాగా కొని ఇల్లు కట్టుకున్నాం. కళ అనేది ఫస్ట్ నుండి వస్తుంది. అలాంటప్పుడు అప్పు సప్పులు చేసి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు అమ్మాయల్లా ఉండేయల్లా మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మాకు రోగాలు, శ్వాస సంబంధించిన వ్యాధులు అవన్నీ వస్తున్నాయి. నీళ్లు మొత్తం జంగు పట్టినాయి. బోర్లన్నీ ఇరిగిపోయినాయి. 2 సార్లు 4 సార్లు మోటార్ తెచ్చినా ఇరిగిపోతాయి. అన్నీ ఖరాబ్ అవుడే, ఏమీ ఉండట్లేదు. ఆ గేట్లు చూడండి, తెలుస్తుంది మీకు. మొత్తం చిల్మెక్కిపోతున్నాయి అంతే. వాటర్ ఫిల్టర్ కూడా ఏమాత్రం పనిచేయట్లేదు. ఫిల్టర్ కూడా పనిచేయదు. అది మేమైతే ఇష్యూలు అయినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా అవి వాడద్దు అని చెప్పారు. చాలా వరకు ఇక్కడ 3 ఏరియాలు ఉన్నాయి, అందరికీ ఇదే ప్రాబ్లం. ట్యాప్ వాటర్ అవి ఏమి సరిపోవు. ఈ బోర్ వాటర్ నోట్లో పోసుకోరాదు. ఇక అది మా పరిస్థితి చెప్పరాదు. ఎలర్జీస్ వాళ్ళందరూ 4 రోజులు వాళ్ళు బోర్ వాటర్ అవి ఎప్పుడన్నా స్నానం అప్పుడు తాగితే వాళ్ళకు స్కిన్ ఎలర్జీస్. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. మామూలు అయితే గేట్ లోపలికి కూడా రానివ్వలేదు. ఒకసారి వెళ్ళినప్పుడైతే ఎన్నిసార్లు మా కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ మా ఏరియా వాళ్ళు చాలాసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కసారి కూడా వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ అవ్వడం లేదు. పద్మనగర్, రామ్నగర్ ఏరియాల్లో కరీంనగర్ డైరీ ద్వారా పాల ఉత్పత్తి జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పాలను ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తుంటారు. పాలను నిల్వ చేయడం, ప్యాకెట్ తయారు చేసే క్రమంలో కాలుష్యం వెదజల్లుతుంది. అంతేకాకుండా ఆ వ్యర్థ పదార్థాలను ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండానే బయటకు విడుదల చేస్తున్నారనేది స్థానికుల ఆవేదన. డైరీకి 5 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తే 3000కు పైగా టీడీఎస్ వస్తుంది. అలాంటి నీటిని సేవిస్తే వారం రోజుల్లో మంచం ఎక్కాల్సిందే. ఈ కలుషిత నీరు కారణంగా ప్యూరిఫైడ్ మిషన్ కూడా పనిచేయడం లేదు. గత్యంతరం లేక ఇలా బోరు నీళ్లు వాడితే గేట్లు ఇలా తుప్పపట్టిపోతున్నాయని వాపుతున్నారు. ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి మాకు మాటలు కూడా రావడం లేదండి. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము వాళ్ళకు యజమానానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. పిల్లలకు శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ డిజీజెస్ వస్తున్నాయి. తాగడానికి మేము నీళ్ళు తాగలేకపోతున్నాం. మాకు నల్ల నీళ్ళు వస్తేనే మాకు వాటర్ తాగడం, లేకపోయినట్టయితే మేము బోర్ వాటర్ తాగలేము. మా టీడీఎస్ వచ్చేసి 3000 నుంచి 4000 వరకు మాకు టీడీఎస్ ఉంటుంది. ఆ టీడీఎస్ నీళ్ళతో మేము ప్యూరిఫైర్లు కూడా పెట్టుకోలేకపోతున్నాం. ప్యూరిఫైర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఉండడానికి కష్టం అవుతుంది. చిమ్మి నుంచి వచ్చే పొగ వలన మాకు ఆ శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్కిన్ మీద పడితే ర్యాషెస్ లాంటివి వస్తున్నాయి. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఆ డైరీ నుంచి వచ్చే స్మెల్ వలన ఆ స్మెల్ ఎంత గలీజ్గా ఉంటుందంటే ఇంకా మేము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వలన మేము ఆ యజమానానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి మేము మా సమస్య చాలా చిన్నగా అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ముందుగా వచ్చాము కరీంనగర్కు, మీరు తర్వాత వచ్చారు, మీ ప్రాబ్లం మాకు పెద్ద విషయం కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రజల సమస్య వాళ్ళకి ఎందుకంటే ప్రజలు కొంటేనే వాళ్ళ డైరీ ఉంటుంది. వాళ్ళు మా గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఆ లోపల ఉండి వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రామ్నగర్, పద్మనగర్ వాసులు బోరు నీళ్లు వాడాలంటేనే భయపడిపోతున్నారు. మున్సిపల్ నీటిపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడి నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయంటున్నారు. ఈ కాలనీలో ఇటీవలే 3కి క్యాన్సర్ సోకడానికి కారణం ఇక్కడి కాలుష్యమే అంటున్నారు. తాము బతకాలంటే ఇక్కడి నుంచి ఆ డైరీని తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేశారు. చివరకు ధర్నాలు చేపట్టారు. ఇలా కరీంనగర్ డైరీ వల్ల మేము అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ కూడా దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయగా వాటర్ లెవెల్ జనరల్గా 100 లోపల ఉండాల్సిన టీడీఎస్
3,500 నుంచి 4,000 మధ్యలో రాక టీడీఎస్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. అట్లే కాకుండా ఇండ్ల లోపల గాలి నిద్ర నైట్ టైంలో పడుకుందామంటే వామిటింగ్ వచ్చే విధంగా స్మెల్, వాయు కాలుష్యం మరియు జల కాలుష్యం. అయితే కాలనీ వాసుల ఆందోళనపై స్పందించింది కరీంనగర్ డైరీ యాజమాన్యం. నీటి కాలుష్యానికి తమ డైరీకి ఎలాంటి సంబంధమే లేదన్నారు కరీంనగర్ డైరీ చైర్మన్. కొంతమంది దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్లీ ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. మేము ఇచ్చేటువంటి ఒక ఈ 1,00,000 లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు. నా గేటు కూడా పోయింది. అది నా గేటు కూడా ఐరన్ గేటు ఉన్నది. ఐరన్ గేటు మనం రోజు నీళ్లు చల్లితే ఏమవుతుంది, తుప్పు పడుతుంది. అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు. డైరీ కాలుష్యం వల్ల తమ బతుకులు చిత్రమవుతున్నాయంటున్నారు స్థానికులు. ఆరోపణలతో కరీంనగర్ డైరీ ప్రతిష్టను మసకబార్చవద్దంటోంది అక్కడి మేనేజ్మెంట్. మరి ఈ కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి దారేది?